త్వరగా రా. ఇక్కడ పెట్టు. లెట్ మీ కౌంట్ 1 2 3 4. హలో, తప్పుగా అనుకోవద్దు. ఇవన్నీ బయట ఎందుకు పెట్టారో తెలుసుకోవచ్చా? ఇవన్నీ చాలా పాతవి. మా అమ్మ బామ్మ వాళ్ళ బామ్మ కాలం నుంచి ఇవి అడ్డుగా పడున్నాయి. వీటి విలువ ఎంతో మీకు తెలుసా? వాళ్ళందరి మనసు, వాళ్ళ చేతి పక్కం వీటిలో ఉంటాయి. ఎన్ని జ్ఞాపకాలుంటాయి. పడేయడానికి మనసు ఎలా వచ్చిందండి? మీరంటున్న పెద్దవాళ్లే మనకి సంతోషాన్నివ్వని దేనిని ఇంట్లో ఉంచుకోకూడదని చెప్పారు. ఇఫ్ యు డోంట్ మైండ్, ఇవన్నీ తీసుకోవచ్చా? తప్పకుండా. కానీ వీటిని ఫ్రీగా తీసుకోను. మరైతే కాఫీ నా ఇంట్లో, నేను ఎక్కడే ఉంటున్నాను. నా పేరు ఆర్యన్. మలర్వెళి. హలో అండి. ఇప్పుడు ఎలాంటి మూడ్లో ఉన్నారండి? ఎందుకలా అడిగారు? లేదు, ఒక్కో మూడ్కి ఒక్కో కాఫీ ఉంది. ఏ కాఫీ పెడదామా అని. మామూలుగా నేనే నా క్లయింట్స్ ని ఈ మాట అడుగుతుంటాను. కొత్తగా ఉంది ఇంకొకరు నా మూడ్ గురించి అడగడం. థ్యాంక్ యూ అండి. బాగా టైర్డ్ గా ఉంది. అయితే రోబస్టా బీన్ లో ఎస్ప్రెసో చేస్తాను. ఒక చిటికెడు పాలు, చేదు రాకుండా. మీ టైర్డ్నెస్ ఎగిరిపోతుంది. చక్కెర లేకుండా, రైట్? అబ్బో, పెద్ద కాఫీ ఎక్స్పర్ట్ అనుకుంటాను. మీరు సైకాట్రిస్టా? సైకాలజిస్ట్. నాకు బాగా నచ్చిన సబ్జెక్ట్ అండి. నా లైబ్రరీలో సగానికి పైగా మీ టాపిక్సే. మీకు ఎరిక్ ఫ్రామ్ తెలుసో లేదో గానీ నాకు ఆయన రైటింగ్ చాలా ఇష్టం. మేధస్సు అన్న శిఖరాన్ని చేరుకున్నామనుకున్నప్పుడు చీమంత నిరుత్సాహం కూడా ఏనుగంత బలంగా అనగదొక్కేస్తుంది. కాఫీ రెడీ. ఎక్కడికి వెళ్ళిపోయారు? డాక్టర్, మ్యామ్, మలర్వీడి మ్యామ్. మీరు నన్ను మలర్ అనే పిలవచ్చు. మలర్వీడి మ్యామ్, నేనేమైనా తప్పుగా నుంచుకున్నానా? లేదండి, అనవసరమైన మెమరీస్. నేను మీతో చెప్పి రావాల్సింది. ఐ ఫీల్ సో ఎంబారస్డ్. సారీ. మామూలుగా నేను మాట్లాడడం మొదలు పెడితేనే కొంతమంది గంట తర్వాత ఏడుస్తారు. మీరు 5 నిమిషాల్లోనే ఎడ్చేశారా? అదే అర్థం కాలేదు. కాఫీ తాగండి, కొంచెం చల్లారిపోయి ఉంటుంది. కావాలంటే మళ్ళీ పెట్టి తీసుకురానా? ఓకే, థ్యాంక్ యూ. మే ఐ? షూర్. బొమ్మెరపోతున్న కవితలు ఎప్పుడు చదివినా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది కదా. నా చిన్నప్పుడు మా అమ్మ ఈయన కవితలెన్నో చెప్పేది. వింటూ నిద్రపోయేదాన్ని. నాకు 10 ఏళ్లున్నప్పుడు మా అమ్మ చనిపోయింది. కానీ ఇంకా నాతో ఈ కవితల రూపంలో తను జీవిస్తోంది. నా ఫేవరెట్. ఎవరి హృదయ స్వరము ఇదో, ఇది ఎవరి పేరు పలికినదో, మేఘములా మారుతుందో మంచు పల్లకినే మోయనుందో. ఎవరి హృదయ స్వరము ఇదో, ఇది ఎవరి పేరు పలికినదో, మేఘములా మారుతుందో మంచు పల్లకినే మోయనుందో. వేల పూల రథము ఇదో, మదితేనెలూరు గానమిదో, తేట తెలుగు కవిత ఇదో, తొలి ప్రేమలోని మహిమ ఇదో. తప్పుగా అనుకోకండి. యువర్ స్మైల్ ఇస్ ఇన్ఫెక్షస్. మీరు ఈ పాటను ఆస్వాదిస్తున్నప్పుడు నేనే ఆస్వాదిస్తున్నట్టుంది. మీ నవ్వుకే ఎంతో మంది అమ్మాయిలు పడిపోయి ఉంటారే. పడిపోతారు.
నేను మాట్లాడడం మొదలు పెడితే పారిపోతారు. కాలేజ్ లవ్ స్టోరీస్ చాలా ఉంటాయి. లవ్ పక్కన పెట్టండి, స్కూల్లో 6 మాసాలకు మించి నాతో ఎవరు ఫ్రెండ్గా లేరు. బుక్సే నా ఫ్రెండ్స్. నేను మీ ఫ్రెండ్గా ఉండొచ్చా? 5 నిమిషాలు కూడా తట్టుకోలేదు. అది వేరే సంగతి. 1 అవర్గా నేను మీతో పాటే ఉన్నాను. ఒక్క మాట కూడా తప్పుగా అనలేదు, ఫ్లర్ట్ చేయలేదు, నాకు క్లోజ్ అవ్వడానికి ట్రై చేయలేదు. మన ఇద్దరి టేస్ట్లు మ్యాచ్ అవుతున్నాయి కదా. సో నేను కాదు నీ ఫ్రెండ్ అవ్వచ్చా? నేను ఇప్పుడు ఏ బటన్ క్లిక్ చేస్తే ఈ ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయగలను? క్లిక్ చేయక్కర్లేదు, జస్ట్ హక్ చేసుకుంటే చాలు. ఏంటి ఎక్కువ ప్రకటనలు వేసి విసిగించారా? నగలు కొనండి, చీరలు కొనండి అని ఎంత కష్టపడుతున్నారో కదా మన మనసులో దోచుకోవడానికి. ఆ సంగతి వదిలేయండి. బీచ్ రోడ్ లో ఒక ఫుడ్ ట్రక్ ని చూశాను. అందులో చికెన్ ని వేడివేడిగా సర్వ్ చేస్తున్నారు. ఆ వ్యాన్ లో వాళ్ళ లోగో చూశాను. ఒక ప్లేట్ లో చికెన్ సర్వ్ చేస్తున్నట్టుంది. ఒక అమ్మ తన పిల్లని ప్లేట్ లో పెట్టి సర్వ్ చేయడం మనం ఇమాజిన్ చేసుకోగలమా? మనం కూడా మృగాలమే. మనం కొన్ని మృగాల్ని తింటున్నాం, మనల్ని కొన్ని మృగాలు తింటున్నాయి. అంత బానే ఉంది, కానీ ఓ ప్రాణం ఇంకో ప్రాణానికి విలువ ఇవ్వచ్చుగా. నేను చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఓ పాట వినండి. నేను మీ ఆర్జే ఆర్యన్, మీరు వింటున్నది ఎస్ఏఎఫ్ఎం 103.2. ఇక్కడ హ్యాపీనెస్ కి లేదు ఎండు. ఆర్యన్, మీరు నాతో రండి, నేను డ్రాప్ చేస్తాను. నేను నడిచే వెళ్తాను. చాలా దూరం, లేదు, మీరు ఎలా it's okay. వెళ్తారు? See you guys. హాయ్ హాయ్ డాక్టర్ హాయ్. ఓకే బై గైస్. తిక్కు కుదిరిందా, వెళ్దామా? నువ్వు నడుచుకుంటూ వెళ్ళు. ఏంటి ఆర్యన్ సైలెంట్ గా ఉన్నారు? నన్ను చూసి ఆశ్చర్యపోయారా? చచ్చా, వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నా. వర్షాన్ని ఎవరైనా లోపల కూర్చొని ఎంజాయ్ చేస్తారా? ఎక్కడికి వెళ్తున్నారు? డాక్టర్, టైం అయింది. మలర్, వెళ్దాం, మౌన వచ్చేస్తుంది. వైఫ్ అంటే ఎంత భయమా మీకు? లేదు, తనంటే ఇష్టం. హే హాయ్. హాయ్. అంతా చెప్పేశాడా? ఊరంతా తిరిగింది, క్లోజ్ గా ఉన్నది అన్నీ చెప్పేశాడు. మీరే చెప్పారు ఏం కావాలన్నా చేసుకోమని. నా మెథడ్ మీకు నచ్చలేదనుకుంటా. లేదు, అలాంటిదేం లేదు. కానీ ఇంకేదైనా మార్గం ఉంటే. ఆగండి. మౌనా, ఆర్యన్ ఈ మ్యారథాన్ లాంటోడు. పూర్తయ్యే వరకు పరిగెత్తాలి. పరిగెత్తలేకపోతే నా వల్ల కాదు. నాకు దేన్ని మధ్యలో ఆపడం నచ్చదు. స్టార్ట్ చేస్తే పూర్తి చేయాలి. మీరు కోరుకున్నది జరగాలంటే నాతో చివరి వరకు పరిగెత్తండి. హాయ్, వెల్కమ్ టు ఎస్ఏఎఫ్ఎం 103.2. ఇక్కడ హ్యాపీనెస్ కి లేదు ఎండు. నేను మీ ఆర్జే ఆర్యన్. ఇప్పుడు మనతో మాదేశ్ లైన్ లో ఉన్నారు. చెప్పండి మాదేశ్. హాయ్ బ్రో, నా వైఫ్ నెంబర్ కు కాల్ వచ్చింది. అటెండ్ చేసి స్నానం చేస్తుందని చెప్పానంతే. ఆ మాత్రానికి డివోర్స్ నోటీస్ పంపింది బ్రో. తన పేరు మహతి, మీ ఫ్యానే బ్రో. తనకి సర్ది చెప్పండి బ్రో ప్లీజ్. తప్పకుండా. మాదేశ్ ప్రాబ్లం వింటున్నప్పుడు మనకు నవ్వొస్తోంది కదా. కొన్ని రోజుల క్రితం నా వైఫ్ కాలీగ్ ఒకరు ఆయన డివోర్స్ కి పార్టీ ఇచ్చినట్టు చెప్పారు. కళ్యాణం అంటే ఏంటి? ఒక తాళితాడు, ఒక ఉంగరము, ఒక పేపర్లో ఉన్న 2 సంతకాలే కళ్యాణమా? దానికి ఎంత ప్లానింగ్ కావాలి. కానీ డివోర్స్ ఇప్పుడు క్లిక్ ఆఫ్ బటన్. మొత్తం ప్రపంచం మీద విచిత్రమైన కారణాల కోసం జరిగిన డివోర్స్ గురించే చదివాను. కాలిఫోర్నియాలో 22 సంవత్సరాలు కలిసి జీవించిన భర్తని ట్రంప్ కి ఓట్ వేశాడని చెప్పి డివోర్స్ ఇచ్చింది. ఇది ఒక కారణమా? ఇంకా ఉన్నాయి, చెప్తాను. 93 సంవత్సరాలు ఉన్న వ్యక్తి 70 సంవత్సరాలు సంతోషంగా బ్రతికిన ఆయన భార్య 40 సంవత్సరాల ముందు ఒకరికి రాసిన లవ్ లెటర్ ని చదివి డివోర్స్ ఇచ్చింది. మీ భర్త మీ భార్య ఏదైనా మీ దగ్గర దాస్తే ఏం చేస్తారు? యుఏలో ఒక ఆవిడ భర్త చాలా మంచివాడిని చెప్పి డివోర్స్ ఇచ్చింది. చెడుగా ఉన్నా తప్పే, మంచిగా ఉన్నా తప్పే అంటే ఏమైపోతారు కుర్రాలు? గుడ్ మార్నింగ్ చెప్పలేదని ఒకటి, వాట్సాప్ లో బ్లూటిక్ వచ్చింది కానీ రిప్లై చేయలేదని ఒకడు, హస్బెండ్ కి ఫ్రోజన్ సినిమా నచ్చలేదని ఇంకొకతే. మీరు ఎవరు? మీ గురించి మీరు ఊహించుకున్న ఒక ప్రతిబింబం, ఒక ఇమేజ్. మీ భర్తో భార్య ఎవరు? వాళ్ళ గురించి వాళ్ళు ఊహించుకున్న ఒక ప్రతిబింబం.
మీ గురించి మీరు ఊహించుకున్నది, మీ గురించి వాళ్ళు ఊహించుకున్నది తేడా కొట్టినప్పుడే సమస్యలు వస్తాయి. మహతి, విడిపోవడానికి 1,00,000 కారణాలు ఉన్నాయి, కానీ కలిసి జీవించడానికి ఒకే కారణం లవ్. ఆ లవ్ ఉండడం వల్లే మాదేశ్ మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. ఆయనతో మాట్లాడండి. మహతి కోసం, మాదేశ్ కోసం ఒక పాట. మీరు వింటున్నది ఇసే FM 103.2. మన మాదేశ్ మ్యారేజ్ కి లేదు ఎండు. ఎంతవరకు వచ్చింది? సూపర్ స్మైల్. రెడీ అయిందో లేదో చూడు. నేను చూస్తాను. గుడ్ మార్నింగ్ ప్రేక్షకులారా, మీరు వింటున్నది ఎస్ఎఫ్ఎం 103.2. మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. నమస్కారం. హలో, ఆర్యన్ అంకుల్ ఉన్నారా? ఆర్యన్ అంకులా? ఇంతకీ నీ పేరేంట్రో బుల్లోడా? ఐఎమ్ మాధవ్, ఫస్ట్ స్టాండర్డ్ సి సెక్షన్, సెయింట్ జోసెఫ్ ప్రైమరీ స్కూల్. అయితే ఓకే, అమ్మా నాన్నకి బర్త్డేనా? ఏ సాంగ్ డెడికేట్ చేయాలి? అదే మొద్దు, వాళ్ళ మీద ఒక కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంటా? ఏంటి ప్రాబ్లం? నాతో చెప్పు. మీరు శివ అంకులే కదా? పర్వాలేదే, నా పేరు ఫస్ట్ స్టాండర్డ్ వరకు రీచ్ అయింది. వెరీ గుడ్, కరెక్ట్ గా చెప్పా. మీకు అర్థం కాదని ఆర్యన్ అంకుల్ కి ఫోన్ ఇమ్మంటున్నాను. ఇదిగో వస్తున్నా. నా ఉద్యోగం వదిలేద్దాం అనుకుంటున్నా. పేరేంటి? మాధవ్. హాయ్, నేను మీ ఆర్జే ఆర్యన్. చెప్పండి మాధవ్, మీ ప్రాబ్లం? ఏది చూసిన ప్రాబ్లమే. స్కూల్లోనే టైం టేబుల్ ఇచ్చి చంపుతుంటే ఇంట్లో కూడా అదే టార్చర్. ఉదయం 5 గంటలకి లేవాలి, లేవగానే బ్రష్ చేయాలి, డోర్ బుక్కిలిచ్చక ముందే పాలు తాగాలి, గ్లాస్ కింద పెట్టక ముందే టాయిలెట్ కి పోవాలి, అది పూర్తి కాక ముందే స్నానం చేయాలి, అది తుడుచుకోక ముందే డ్రెస్ వేసుకోవాలి, ఏం చేసే లోపు బ్రేక్ఫాస్ట్ చేయాలి, అది తినేలోపే బస్ వచ్చేస్తుంది. అందులోకి ఎక్కి స్కూల్ కెళ్ళి వాళ్ళు చెప్పేదంతా చేసి టైర్డ్ అయ్యి ఇంటికి వస్తే వచ్చిన వెంటనే ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసి వాళ్ళు ఇచ్చింది నచ్చిందో నచ్చలేదో అది తినేసి హోంవర్క్ చేయాలి. ఒకటే టార్చర్. ఐ హేట్ దిస్ లైఫ్. నేను నా ఫ్రెండ్స్ తో ఆడుకోవాలి, కార్టూన్స్ చూడాలి, చాలా సేపు సండే నిద్రపోవాలి, డైలీ నేను ఐస్ క్రీమ్ తినాలి, వర్షంలో బాగా ఆడుకోవాలి. మా అమ్మ మీ బిగ్ ఫ్యాన్. అంకుల్, మీరు అమ్మతో చెప్తారా ప్లీజ్? ఏమైంది? ఏదో మైక్ చూసి మాట్లాడుతున్నాను. ముఖం కనిపించదు. ఎవరు వింటున్నారా లేదా ఏ రియాక్షన్ లేకుండా మాట్లాడుతున్నాను. ఏం చేస్తున్నాను, ఏం మాట్లాడుతున్నాను? ఎదుటి వాళ్ళు అడిగే ప్రశ్నకి సమాధానం లేదు, నాలో ఉన్న ప్రశ్నకి సమాధానం లేదు. ఓకే, కమ్ ఆన్, ఐమ్ గోనా షో యూ సంథింగ్. ఓకే, సమాధానం ఇక్కడే ఉంది. ఆ బండి గురించి నువ్వు ఒక షోలో చెప్పావు కదా, ఇప్పుడు చూడు. చిన్న మార్పే ఆర్యన్, కానీ ఈ ఊరు కొంచెం కొంచెంగా మారుతోంది. అది నీ వల్లే. నువ్వు అడిగిన ప్రశ్నలకి సమాధానం బమ్మెరపోతున్న కవితల్లోనే ఉంది. జస్ట్ చియర్ అప్. ఒక్క నిమిషం, ఓకే, నేను ఇప్పుడే వస్తాను. యా. ఏంటి మౌనా, ఇక్కడేం చేస్తున్నారు? మా ఇద్దరి ఫేవరెట్ కాఫీ షాప్ లో నా హస్బెండ్ తో మీరేం చేస్తున్నారు? మీరు చెప్పిందే నేను చేస్తున్నాను. మీరు చేస్తోంది నేను చూడలేకపోతున్నాను. అయితే మీరు ఎందుకని చూడ్డం? ఇంటికి వెళ్ళిపోండి. ఇదెప్పుడు పూర్తవుతుంది మల్లర్విడి? ఇదేం మీ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ కాదు మౌన. డెడ్ లైన్ ప్రకారం పనిచేయడానికి. నేను అనుకున్న దానికంటే ఎక్కువ రోజులు కూడా పట్టొచ్చు. మీరు నన్ను నమ్మాలి. ఇంటికి వెళ్ళండి. ఫైన్. నిద్రపోయిందా? ఎందుకు లేట్ అయింది? నేను చెప్పాను కదా, ఓ మీటింగ్. ఏంట్రా చూస్తున్నావు? ఎందుకు నేను రాగానే ల్యాప్టాప్ మూసేసా?
రేపటి షో తాలూకు స్క్రిప్ట్, హోంవర్క్ పూర్తి అయ్యేంత వరకు ఎవరు చూడకూడదు. నువ్వు కూడా. చాలా హ్యాపీగా ఉన్నావా? నేనెప్పుడు హ్యాపీగా. మనిద్దరం మొదటిసారి కలిసిన రోజు నీకు ఇంకా జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం ఉంది. కొన్ని రోజులుగా నాకు అవే గుర్తొస్తున్నాయి. ఏ? తెలీదు, కానీ గుర్తొస్తున్నాయి. నీ నవ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వెంత అందంగా ఉన్నావని అసలు నీకు తెలుసారా? ఎవరు వచ్చారు? పర్వాలేదు. Surprise! Time for celebration, time for celebration, time for celebration, Okay. time for celebration. ఎవరికి బర్త్డే? బర్త్డేనా? ఏయ్, కాకినాడ ఎఫ్ఎం లో ప్రైమ్ టైమ్ షో ప్రొడ్యూసర్ గా మిమ్మల్ని సెలెక్ట్ చేశారు. నన్న? అందుకు కారణం ఏంటో తెలుసా? మనం చేసిన వైజాగ్ షోనే. ఆల్ ఓవర్ ఏపీలో అన్ని ఎఫ్ఎం లో నంబర్ 1 షో మన షోనే. కంగ్రాట్స్ ఆర్యన్. లేదు, నాకు అర్థం కావట్లేదు. నేను కాకినాడ వెళ్ళాలి ఇప్పుడు. అవును, ప్రైమ్ టైం ఆర్యన్, అర్థం కాలేదా? ఆంధ్ర మొత్తం మీ వాయిస్ రేడియోలోను ఇంటర్నెట్ లోను వినిపిస్తుంది. ప్రపంచంలో ఉన్న తెలుగు వారంతా రోజు మీ వాయిస్ ని వింటారు. ఏ ఆర్యన్, మేమిద్దరం మిమ్మల్ని ఖచ్చితంగా మిస్ అవుతాం. ఏ, నేను కూడా. లిసనర్స్ కి ప్రాబ్లం లేదు, ఎందుకంటే నేను మాట్లాడితే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. కానీ మేమే మిమ్మల్ని మిస్ అవుతాం, ముఖ్యంగా బిర్యానీ. ఏ, బిర్యానీ మాత్రమేనా? సరే, బిర్యానీ గురించి మాట్లాడుతూ ఈ కేక్ మర్చిపోదు. వచ్చి కట్ చేయి. కమ్ కమ్ ఏ, మో. రా. ఏయ్, గో ఆర్యన్. సూపర్ 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 సూపర్. మౌనా, నువ్వు అడిగినట్టుగానే నీకు ఫ్రీడమ్ దొరికింది, కానీ మమ్మల్ని మర్చిపోకు. పెద్ద ట్రీట్ ఇవ్వాలి, సరేనా? ఆ రెస్టారెంట్. బాయ్ బాయ్. మేము బయలుదేరుతాం. ఏమైంది? పోతవే. బాయ్. ఏంట్రా? టాటా. నోటుతో నేనేం చేశాన్రా? అయితే నేను కాకినాడ వెళ్ళిపోవాలని అందరూ నిర్ణయించుకున్నారు. దివ్య ఊరికే వాగింది ఆర్యన్. నీకు కావాలంటే ఇక్కడే ఉండొచ్చు. నాకు కావాలంటే అప్పుడంతా నాకు ఉద్యోగం లేదు, ఫ్రెండ్స్ అని చెప్పుకోవడానికి ఎవరు లేరు. నువ్వు మాత్రమే ఉండేదానివి. అది తెలిసి నీ ఉద్యోగమే ముఖ్యం అనుకుని ఇక్కడికి వచ్చేసావు. ఇప్పుడు లైఫ్లో మొట్టమొదటిసారిగా నాకు నచ్చిన ఉద్యోగం దొరికింది. నీకు అది తెలుసు. రా, నేను కాకినాడ వెళ్ళిపోద్దాం, ఇక్కడికి ఎవరినైనా పంపిద్దామని చెప్పుండొచ్చు, లేదా ఇక్కడే ఉండు వెళ్ళొద్దని అడుగుండొచ్చు. నువ్వెందుకు నాకు డైలాగులు కొడుతున్నావు? నీకు వెళ్ళిపోవాలనుంటే వెళ్ళిపో. అంటే వస్తే రా, పోతే పో, అంతేనా? ఉండు అని నీకు చెప్పినా తప్పే, వెళ్ళిపోమన్నా తప్పే. వద్దు, ఏమీ చెప్పొద్దు. నాకు తెలుసు, ఇక్కడ ఉండు అని చెప్పింది ఉత్తుతి మాటలే. నేను లేకుండా నువ్వు ఒంటరిగా ఉండటమే నీకు ఇష్టం. దివ్య చెప్పినట్టుగానే ఎంజాయ్ యువర్ ఫ్రీడమ్. నేను పోతాను. ఎప్పుడు నీకు చూడాలి అనిపిస్తుందో అప్పుడు రా, ఎప్పుడు మాట్లాడాలనిపిస్తే అప్పుడు మాట్లాడు. నేను నిన్ను డిస్టర్బ్ చేయను. ఎంజాయ్ యువర్ స్పేస్. అంతవరకు నా దగ్గర నుంచి ఒక కాల్ కూడా రాదు. ఈ డాబా మీద నుంచి అంతా మొదలైంది, ఎంతో ఈజీగా పూర్తయింది. థ్యాంక్ యూ మలర్. ఇంకా పూర్తి కాలేదు. అతను మళ్ళీ తిరిగి వస్తాడు. నేను అతనికి ఇకపై కాల్ చేయను, సో మీరు కూడా కాల్ చేసి డిస్టర్బ్ చేయకండి.